ఆ బలిని ద్వారా దేవుడు నేర్పించాలనుకుంటుంది ఏంటంటే, పాత నిబంధనలో అంతా కూడా తన కుమారుడు వస్తాడు, తానే పరిశుద్ధుడు, ఈ భూలోకంలో అటువంటి వాడు ఇంకెవరు ఉండడు, ఏ జంతువు కూడా ఏ మనిషి నిమిత్తం పాపం చెల్లించలేదు, కేవలము దేవుడు మాత్రమే చెల్లించగలడని పాత నిబంధనలో బలులు కార్యక్రమం దేవుడు కావాలని మొదలుపెట్టాడు. ఎందుకు ప్రారంభమయ్యాయి ఇవన్నీ? మనం జంతువులను బలి చేయడం ద్వారా దేవుడు చూసి, అయ్యో పాపం బలి చేస్తున్నాడు, అరే మంచి చికెన్ అది, మంచి మటన్ అది, అలా బలి చేస్తున్నారని దేవుడు అనుకుంటాడని కాదు. చాలామంది అపార్థం చేసుకున్నారు దేవుడిని. ఇలాగే చాలామంది అపార్థం చేసుకున్నారు. బలి కార్యక్రమం మొదలైనప్పుడు చాలామంది దేవుడు బలి ఎందుకు కోరుకుంటాడని అంటే, చాలామంది ఏం చెప్పారంటే, మనిషి అంట ఒక జంతువుని బలిస్తుంటే దేవుడు పైన నుంచి చూసి, అరే రే 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 ఆ జంతువు నేనే కదా చేశాను, వాడు అలా చంపేస్తుంటుంటే ఇప్పుడు ఆ జంతువు చంపకూడదంటే నేను ఏం చేయాలంటే, వాడు పాపాలు సర్లే వాడు పాపాలు క్షమించేయాలి, వాడు కోరుకున్నది ఇచ్చేయాలి, కాబట్టి ఇచ్చేస్తే వాడు ఆ జంతువుని చంపడన్న ఉద్దేశంతో దేవుడు అనుకుంటాడని చాలామంది బలులు ఇస్తారంట. దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడు జంతువులతో పనే ఉంది. దేవుడికి జంతువులతో పని లేదు, వాటి రక్తంతో పని లేదు, వాటితో అసలు దేవుడికి పనే లేదు. అయితే దేవుడు ఈ బలి కార్యక్రమాన్ని ఎందుకు మొదలుపెట్టాడనంటే, రాబోతున్న క్రీస్తుని గురించి ప్రపంచంలో ప్రతి మానవాళ్ళు తెలుసుకోవడానికి బలి కార్యక్రమం మొదలుపెట్టాడు ఆయన. బలులు ఎందుకు ఇవ్వాలి అని అంటే, యేసుక్రీస్తు రాబోతున్న రోజుల్లో మనందరి కోసం బలి అవుతాడని చెప్పడానికి ఒక సాదృశ్యం అది. ఏ బలిచ్చినా సరే ఆ బలి వెనకాల ఉన్న పరమార్థం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు ఏంటంటే, దేవుడు మన పాపాలు క్షమించాలంటే మన పాపాలు మోసేవాడు, పరిశుద్ధంగా ఉండి ఈ భూమిని జయించినవాడు, ఈ సర్వాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు మాత్రమే దేవుడి పక్షాన మన పక్షాన పోరాడతాడని చెప్పి ఒక సాదృశ్యం కింద దేవుడు పెట్టాడు. ఇది మర్చిపోయి ఈ ప్రపంచం బలులు అనుకుని ఇష్టానుసారంగా చికెన్ మటన్ అని చేసుకుంటూ పార్టీలు చేసుకుంటుంది. కానీ దేవుడు దాని వెనకాల ఉన్న ఉద్దేశం వేరు.